వానికి ఏం పుట్టిస్తుందంట? దీర్ఘ శాంతమును పుట్టించి తప్పులు క్షమించుట ఏందంట? అట్టి వానికి ఏమిస్తుందంట? ఘనత. దేవునికి మహిమ కలుగును గాక. తప్పులు క్షమించుట ఎవరికి ఘనత కలిగిస్తున్నాయి అంటే సుబుద్ధి గలవానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బుద్ధి కలిగి ఉండాలా మనము? సుబుద్ధి కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి జీవితంలో దీర్ఘ శాంతము కలుగుతుంది. అతడు శాంతంగా ఉంటాడు, అతడు ప్రశాంతంగా ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా కానీ అతను సుబుద్ధి అతను ఏం చేసినట్ట? దీర్ఘ శాంతంగా చేసింది. హల్లెలూయా. అతని దీర్ఘ శాంతాన్ని అనుగ్రహించింది. ఎందుకని? అతడు ఎలా ఉన్నాడు అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒక మంచి ఆలోచన కలిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండటం అంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం. అరే వాడేందురా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని